700 600 ఇవ్వమని చెప్పించాను. మళ్ళీ విజయమ్మకి ఫోన్ చేసాడు, అమ్మ నువ్వు 600 అనౌన్స్ చేయమని నువ్వు పంపావు, కృష్ణమ్మ చంద్రబాబుతో 1000 రూపాయలు అనిపించిండు, ముసలి సపోర్ట్ కొట్టినమ్మా, మరి నేను 600 అంటే నాకు ఎవరన్నా మనం ఓట్లేస్తారమ్మంటే నువ్వు 1000 రూపాయలు రాదని ఆమె ఉందండి. ఈయన 1000 రూపాయలు, ఈ అందరు 1000 రూపాయలు అంటేప్పటికీ సిపిఎం లీడర్ నా చెవులకు 2 చెవులకు వచ్చి ఏమంటారంటే, అన్న ఇప్పుడే 5000 అనిపించారు అదే వీళ్ళు అంటున్నారు. అన్న నీ దండం పెడతా, 1000 రూపాయలు అనిపించడానికి 7000 నేను తిరిగి వచ్చా, ఈ 1000 రూపాయలు అయితే ఆటోమేటిక్ అవే పెడితే లేవని నేను వాళ్ళు 1000 రూపాయలు, అందరూ 1000 రూపాయలు అన్న ఫలితమే ఎన్నికల తర్వాత కేసీఆర్ ఇక్కడ తెలంగాణ వచ్చిన వెంటనే 1000 రూపాయలు ఇచ్చిండు, అక్కడ చంద్రబాబు ఇచ్చిండు. సో అవే ఆటోమేటిక్గా 2000 అయిపోయింది. ఆ 2000 మళ్ళీ 4000 ఇద్దామని అక్కడ అనౌన్స్ అయింది, ఇక్కడ అనౌన్స్ అవుతుంది. ఇప్పుడు చెప్పండి, ఒక 10 ఏళ్ళు రూపాయి పెరగలేదు, మరో 10 ఏళ్లలో 4000 దాకా వచ్చినాయి. ఏమంటున్నామా? ఎవరి కోసం చేశామంటే కష్టాలు బాధలు ఉన్నవాళ్ళు ఎవరైతే కులం ఏంది మతం ఏంది, మనం ఫలాని కులంలో పుట్టాలని మనం ఏమైనా కోరుకుంటామా? ఈ దేశంలో కుల వ్యవస్థలో ఎక్కడ లేని కులం ఇక్కడ ఉన్నది, మనం పెట్టి కోరుకోలేము. కానీ కులం ఏంది మతం ఏంది, మనసు మానవత్వంతో ఉంటే ఎవరి కోసమైనా పాట పడవచ్చు కదా అని చెప్తే, మనం పేదల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి రెడ్డి జాగ్రత్త ఎప్పుడు పేదలు ఉన్నారన్నా పేదల సంగతి ఏందంటారు కాబట్టి, తెల్ల రేషన్ కార్డు బియ్యం గురించి మీ అందరికీ తెలుసు. తెల్ల రేషన్ కార్డు బియ్యం ఎన్టీ రామారావు కాలంలో 5 కిలోలు ఉండే ఒక్కొక్కరికి. కానీ రాను రాను చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినాక దాన్ని 6 చేయలే, 4 చేసాడు. పెరగలే, తగ్గింది. ప్రతిపక్షం కాంగ్రెస్ మరి గట్టిగా మాట్లాడలే ఎందుకు తగ్గించడం అని చెప్పి. అట్లా చంద్రబాబు నాయుడు ఎన్టీ రామారావుతో పోల్చుకుంటే 1 కిలో తగ్గించాడు. తర్వాత కాంగ్రెస్ వచ్చింది 10 ఏళ్ళు, వాళ్ళు 4 కిలోలు ఇచ్చింది, మళ్ళీ 5 ఇచ్చేయాలి. అట్లాంటి సమయంలో ఒక పేద తల్లులు, నేను వృద్ధులకి తంత్రం కోసం తిరుగుతున్న రోజుల్లో కొంతమంది పేద తల్లులు నా దగ్గరకు వచ్చి, అన్న ఇంకా బియ్యం పూట గురించి పెరిగేటట్టు చూడు అని అన్న. అరే ఆకలి బాధలు తెలిసినండి కాబట్టి సరే దాని గురించి పోవటం చేద్దామని చెప్పాను. మీ అందరూ తెలుసు, తెల్ల రేషన్ కార్డు బియ్యం పూట పెరగాలని చెప్పి ఆకలి కేకలు అనే పోరాట యాత్ర చేస్తే 4 కిలోలపై 6 కిలోలు అయింది అనేసి కూడా మీరు తెలుసుకుంటున్నారు. ఎవరన్నా తెల్ల రేషన్ కార్డు బియ్యం పూట పెరగాలని చెప్పి ఏ పార్టీ అయినా మాట్లాడిన చరిత్ర మీకు ఏమైనా రికార్డు ఉన్నదంటే ఎవరికి రికార్డు లేదు. కానీ ఎంఆర్పీఎస్ మాత్రం చేసింది. వాళ్ళు అన్ని కులాల, ఒకవేళ రెడ్లలో కూడా పేదలు ఉన్నారని మనం అంటున్నప్పుడు ఆ రెడ్డి పేదలు నిజంగానే తెల్ల రేషన్ కార్డు వేసింటే వాళ్ళకు నెలకు ఒక 2 కిలోలు అదనంగా తీసుకొచ్చింది మాత్రం ఎంఆర్పీఎస్ అనేసి కూడా మీ దృష్టి నేను తీసుకుంటున్నాను. ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే, ఎంఆర్పీఎస్కు సమాజం శక్తిని ఇచ్చినప్పుడు తిరిగి ఆ శక్తి ద్వారా సమాజానికి సేవ చేయాలనే లక్ష్యమే ఎంఆర్పీఎస్కి ఉండడం వల్ల ఇలాంటి ఫలితాలు వచ్చినాయనేసి కూడా మీ దృష్టికి నేను తీసుకుంటున్నాను. ఈ నేపథ్యంలో మీ సోదరులు మహిళల మీద అత్యాచారాలు జరిగినాయి అనుకో, మహిళల మీద అత్యాచారాలు జరిగినాయి అనుకోండి, కులంతో మతంతో సంబంధం లేకుండా నేను అందరి దగ్గరికి వెళ్తాను. ఎగ్జాంపుల్, ఈ రాష్ట్రాన్ని చాలా భావోద్రేకానికి గురి చేసిన అంశం ప్రియాంక రెడ్డి అంశం. ఈ రాష్ట్రాన్ని దేశాన్ని చాలా భావోద్రేకానికి గురి చేసిన అంశం ప్రియాంక రెడ్డి అంశం కదా. అప్పుడు నా కాలు ఎరిగింది, ఇగో చూడండి, నేను ప్రియాంక రెడ్డి కుటుంబానికి కర్ర పట్టుకొని పోయి పరామర్శించి వచ్చాను, పలకరించి వచ్చాను, వాళ్ళకి అన్నది చెప్పవచ్చు. ప్రియాంక రెడ్డి నా కర్ర చూడండి పక్కన, ఓకే నా. కాకపోతే అప్పుడు ఏకకాలంలో ఇంకా 3 ఘటనలు జరిగింది. ఆ సమయంలో లంబడా బిడ్డలు అత్యాచారాలు కూడా చంపబడ్డారు. అడవి ప్రాంతానికి వెళ్ళాను, గూడూరు దగ్గర లంబడి బిడ్డల దగ్గరికి వెళ్ళాను. అదే సమయంలో మీ అందరూ తెలుసు, హాజీపూర్లో 3 అమ్మాయిలను అత్యాచారం చేసి చంపింది, బాయిలో పడేసిన సంఘటన. నేను అక్కడికి వెళ్ళి కర్ర పట్టుకొని నేను నివాళులు అర్పించి వచ్చేసాను. అదే సమయంలో వరంగల్లో మానస యాదవ్, మన ప్రియాంక రెడ్డి కంటే ముందు మానస యాదవ్ అక్కడ చంపబడ్డది. నేను అక్కడ కూడా వెళ్ళి మానస యాదవ్ కుటుంబాన్ని నేను పరామర్శించి వచ్చేసాను. ఆదిలాబాద్ అడవుల్లో టేపు లక్ష్మి అనే అమ్మాయి, పుడకజంగాల అమ్మాయి ఆదిలాబాద్ అడవుల్లో చంపబడితే నేను కర్ర పట్టుకొని అడవి ప్రాంతంకి వెళ్ళి వాళ్ళకు న్యాయం జరగాలని చెప్పి నా పోరాటం నేను చేశాను. ఈ నేపథ్యంలో మీకు విజ్ఞప్తి చేస్తున్నాను, అంటే ఏ బిడ్డ అయితే మన బిడ్డే కదా, ఏ అత్యాచారం కొనే తల్లిలో చెల్లో అయితే మన బిడ్డ మనలాంటి మన తల్లిలాగా భావించుకొని
నా వంతు పాత్ర పోషించుకుంటూ వచ్చేసేసాను. ఇక్కడ కులం మతం కంటే అన్యాయం జరిగిందా లేదా, అన్యాయం జరిగిన కాడికి మనం వెళ్ళాలనే స్ఫూర్తే మీ అన్నగా చెప్పింది. హత్యలు అత్యాచారాల గురించి మాట్లాడుకుందాం. ఎవరి పట్ల ఎట్లుంటానో అంటే ఒక విషయం చెప్తున్నాను. మా సోదరుడు వయస్సులో పోరాటం అనే అంశం ముందుకు రాకపోతే, ఆత్మగౌరవ పోరాటం కంచేయలే గారు రాసినప్పుడు వయస్సుల అంశం ముందుకు రానంత వరకు కంచేయలే గారు చాలా నాకు అభిమానించేవాడు, వర్గీకరణ సపోర్ట్ చేసేవాడు. ఇప్పుడు నా మీద కోపం పెట్టుకొని వర్గీకరణ వ్యతిరేక శక్తులతో ఆయన తిరుగుతున్నాడు. మీరు చూస్తుండో లేదు? నా మీద కోపం పెట్టుకొని ఇప్పుడు ఆయన అటు తిరుగుతున్నాడు. నా మీద కోపం రావడానికి కారణం నాకు వ్యక్తిగత ఘర్షణ లేదు, మీకు సపోర్ట్ చేయడం వల్ల. ఎందుకు సపోర్ట్ చేశా? ఒకరోజు కంచేయలే గారు సామాజిక స్మగ్లర్స్ కోమటలో ఉన్నాడు. మరి అందరు స్మగ్లర్లు ఎట్లా అవుతారు? అందులో పేదలు ఉన్నారు, మానవతావాదులు ఉన్నారు, వ్యాపారస్తులు ఉన్నారు. చట్టబద్ధమైన వ్యాపారాలు చేసే వాళ్ళని స్మగ్లర్లు అనేది, పేదల్ని అనలేము, అందులో మానవతలు అనలేము. ఎవరన్నా చట్ట వ్యతిరేక వ్యాపారం చేసిననుకో అందులో ఒక్కరి దాంట్లోనే ఉన్నారా? అందరిలో అన్నింటిలో ఉంటారు. మంచి అంతటి ఉన్నది, చెడు అంతటి ఉన్నది అని చెప్పి నేను ఏం స్టేట్మెంట్ ఇచ్చినంటే, కంచేయలా నువ్వు బహిరంగ క్షమాపణ చెప్పాల్సిందే అని చెప్పి వయసుల పక్షాన్ని నిలబడి నేను పోరాటం చేశాను. కంచేయలు ఎవరు? నేను ఎవరి పక్షాన్ని పోరాటం చేశా? వయసుల పక్షాన్ని పోరాటం చేశాను. ఇది నా వంతుగా నేను వయసుల పక్షాన్ని నేను నిలబడితే ఇక అప్పటి నుండి నా మీద ఇవ్వబడుతూనే ఉన్నాడు. అంతకుముందు ఏం ప్రకటన చేసేవాడి? టీవీలో కూర్చుంటారు, మాకు ముఖ్యమంత్రి మందకృష్ణ ముఖ్యమంత్రి కావాలని రాస్తున్నాడు. ఇప్పుడు నేను ఆయన కంటి కనిపించకపోయినా కూడా నా రోజు తింటూనే ఉన్నాడు. ఒకటే కారణం, నేను వయసుల పక్షం క్షమించేందుకు. ఆయన చేసింది తప్పు. అందరినీ దోషులుగా నిలబెట్టద్దు. అందరినీ దోషులుగా నిలబెట్టడం తప్పని నేను గట్టిగా అన్నా, ఇప్పటికీ అంట. నాకు వ్యతిరేకంగా మారవచ్చు. నేను తీసుకున్న నిర్ణయం కరెక్ట్. అంతే. ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటే కరెక్టో ఆ నిర్ణయం తీసుకుంటూ వచ్చేసాడు. మీ అన్నగా చెప్తున్నా, కొల్లాపూర్లో మన ఆకుతోట వర్షిని అనే మన వయసు బిడ్డ అత్యాచారం గురై అది ఎవరికి చెప్పుకోలేక కొల్లాపూర్ నుంచి ఇంటికి వెళ్తూ దుర్మార్గుడు ఎవడో తెలిసినోడు అమ్మ నేను తీసుకెళ్తారా అని బస్ స్టాండ్లో అడిగింది. నమ్మి తీసుకెళ్తే వాడు పోతూనే ఇంకా 2-3 జమ చేసుకున్నాడు. వాడు మార్గ మధ్యలోనే అత్యాచారం చేసిండు. అది ఎవరికి తెలియదు, కానీ ఆ బిడ్డ కుమిలిపోయింది. చాలా పేద కుటుంబం. అట్లాంటి సమయంలో ఇంటికి పోయి టీవీ పెద్దగా పెట్టి ఒక ముసలైన తాత ఉంటే ఆయన గిలబడకుండా చేసి లోపల తలుపులు వేసుకొని ఆమె గుంజ కట్టేసుకొని పిట్టలు పోసుకొని తాగిలబడ్డాడు. చాలా ఘోరమైన ఘటన. అప్పుడు బాధ్యుల్ని తప్పించే ప్రయత్నంలో, అది బీఆర్ఎస్ వాళ్ళంతా నిందితులు ఉంటే బాధ్యుల్ని తప్పించే ప్రయత్నంలో జూపల్లి కృష్ణారావు ఉన్న సమయంలో నేను వెంటనే అక్కడికి పోయి అమ్మాయిని అత్యాచారం చేసి చంపిన వాళ్ళందరినీ వెంటనే జైల్లో పెట్టకపోతే, అరెస్ట్ చేయకపోతే నేను 1 వారం రోజుల పాటు ఉద్యమం చేస్తానని చెప్పి నేను ప్రకటన చేశాను. 1 వారం రోజులు ఉద్యమం చేశాను. వాళ్ళందరూ అరెస్ట్ అయ్యారు. ఆ బిడ్డ కుటుంబానికి కలిసి ఎదుర్కొంటాను. వయసు బిడ్డ. నేను అప్పుడు లేని ఇక్కడ మహారాష్ట్రలో ఉంటే, అక్కడ మా కార్యకర్త నాయుడు అనే తమ్ముడు ఉంటే, ఆ తమ్ముడు నాకు ఫోన్ చేస్తే మహారాష్ట్ర నుంచి నేను వచ్చి నేను మన వర్షిని కుటుంబానికి న్యాయం చేశాను. అప్పుడు మీ అందరూ తెలుసు. ఆ తర్వాత